తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మంలో జరుగుతున్న విషయం. దీని మీద అసలు మీరేమంటారు? సమాజం తలదించుకునే చర్యలమ్మ. అభంశుభం తెలియని ఒక చిన్న పిల్లని ఒక గ్రామదేవత పండగలో వాళ్ళు అలా అవమానించడం, అది పైపెచ్చు క్యాస్ట్ల పరంగా బీసీ కమిషన్ కూడా వెళ్ళి ఏం తేలుస్తున్నారు. అవును. అసలు ఎక్కడున్నాం? చిన్న పిల్ల 2 నెలల 3 నెలల పిల్ల పసికందుల మీద మన ప్రతాపాలు. అవును. వెనకటికి సామెతలు ఉండేవి. ఏట్రా చేసి ఉంటే 6 నెలల సాము చేసి ఏం నేర్చుకున్నారో ఏం చేసి ఉంటే మూలంలో ముసలమ్మను పొడిచాను అనడానికి ఇవి నిలువెత్తు నిదర్శనాలు. హ్మ్. వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా రెస్పాండ్ అవ్వాలా? ఇవాళ కేటీఆర్ వెళ్ళాడు, ₹1,00,000 ఇచ్చాడు, ఆ ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు సాయం చేస్తాడు. ఇవన్నీ రాజకీయ పరంగా ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు, నాట్ డినైయింగ్ ఇట్. బట్ వ్యవస్థ ఏం చేస్తుంది? వ్యవస్థది బాధ్యత కదా. వాళ్ళు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేసి లాక్ చేయకుండా సర్టన్ పీపుల్కి ఎందుకు ప్రివిలేజెస్? ఆ కొబ్బరికాయలు కొట్లాడు దాంట్లో బంధించి కొడతారా? ఆడపిల్లని కూడా చూడరా? చిన్నపిల్ల ఆడపిల్లల మీద మీ ప్రతాపాలు. వ్యక్తిగతంగా ఇంత క్రూరత్వాలు, రాక్షసత్వాలు ఈ సమాజంలో ఒక బ్యాలెన్స్ తప్పుతుందమ్మా రోజు రోజుకి. కర్కసత్వం ఎక్కువైపోయింది మనుషుల్లో. ఎటు వెళ్తున్నాం మనం? అసలు ఈ సమాజానికి ఒక పోకడ గతి మారిపోయింది పూర్తిగా. ఇవి చూసుకొని రోజు లేస్తే ఇవే వీటి మీద చర్చలు మాట్లాడుతుంటే ఎక్కడ ఉన్నాం? ఇలాంటి సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత పని చిన్న చేవనో దేనో తొక్కినా సూరుమంటది ప్రాణం. అంత పాప చిన్న అభంశోమం తెలియని ఒక 2-3 నెలల పసికంద మీద ఎలా వస్తాయి మనసులో అమ్మాయిలకి, ప్రాణాలకి? నాకు అర్థం కాదు. అవి చాలా బాధాకరమైన విషయాలు. అలాంటి విషయాల్ని చర్చిస్తున్నప్పుడు కూడా మనుషులుగా బురదించుకునే చేయాలి. మనుషులుగా చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. వీళ్ళలో వికృతం, ఆ వికృతం ఎలా తయారైందంటే ఇక కక్షకావేశాలు, భావాలని, అసలు స్వేచ్ఛాభావాలని అవతలోడికి ఉంటాయన్నది లేకుండా వీడే ఇమ్మెన్స్గా డిక్టేట్ చేసేసి ఆ ప్రకారమే నడుచుకోవాలంటే ఇది ఏంటమ్మా? ఎక్కడైనా రాజకీయ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులకి ప్రతిరోజు భంగాలు కలుగుతుంటే ఎన్నాళ్ళ బాధ. ఈ స్వేచ్ఛగా ఒక ఆడపిల్ల బయట బతకలేదు. ఒక చిన్న పిల్ల అభంశోమతి లేని పిల్ల బతకలేకపోతుంది. ఒక 70-60 ఏళ్ళు పైబడిన ముసలోళ్ళు బతకలేకపోతున్నారు. ఎటు జరుగుతున్నాయి ఈ చర్యలు? ఎక్కడున్నాం మనం? ఈ వ్యవస్థలో ఏంది ఇది? ఏమైనా రాక్షల పాలన ఏమైనా జరుగుతున్నాయా? ఇలాంటివి తీవ్రంగా ఆక్షేపణీయం. ఇలాంటివి ఖండించాలమ్మా. అంతకన్నా ఇప్పుడు ఖమ్మంలో చూసుకుంటే కోర్టు స్టే ఉన్నా సరే ఇళ్ళ అలా కూలగొట్టడం, దీన్ని ఏమనుకోవాలి? తిరుమల ఏమో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను అంటున్నారు. గతంలో సెంతమడకు చూసాం. ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎత్తానని మొత్తం ఊరంతా కోలు తీసి కూర్చున్నారు. ఇమీడియట్గా కట్టారంటే కట్టలేదు. అసలు 500 మంది కుటుంబాలు చిన్న పిల్లలు వీడియోలు చేస్తారు చూడమ్మా, చెల్లించిపోయేలాగా. అసలు ప్రభుత్వం నిర్ణయాలు ఏమైనా అర్థం పర్థం ఉందా? విగ్రహం పెట్టండి. ఒక మహానుభావుడు ఇక్కడ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టండి, ఇంకో మహానుభావుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం. ఏమైంది? ఇద్దరు పదవిచ్యుతులు అయ్యారు. మీరు పెట్టండి. అది మీకెందుకు సార్? నాకు అర్థం కాదు. అసలు గాంధీ బొమ్మ ఉన్న దగ్గర ఆయన ఎవడో విజయవాడ వెళ్తున్న తోలో ఒక గాంధీ గుడిని కట్టుకున్నాడు. ఆయన పొలంలోనే ఆయన ఎక్కడో సైట్ కొని కట్టుకున్నాడు. అందరూ సెల్యూట్ పెట్టి వెళ్తాను నేను. మానవాడు జాతిపితకు గుడి కట్టాడు, రావడం మంచి పని చేసాడని. అలాంటి పనికొచ్చిన పనులు చేయండి. అక్కడ వీడి భూములు లేవా? బంజరు భూములు లేవా? హుస్సేన్ సాగర్ దగ్గర యువతల పక్క మీరు ఎలాగో నదిని కప్పెట్టడం అలవాటే కదా. హుస్సేన్ సాగర్ని కప్పెట్టేసి ఓ పక్కన పుతిలి పెట్టండి. ఎవరు కాదన్నారు? గాంధీ విగ్రహం పెడితే ఎవరు తప్పు అన్నాడు? ఎంతమందికి ఘాట్లు ఇవ్వలేదు. జయపాల్ రెడ్డి గారికి ఇచ్చారు, పివి నరసింహరావు గారికి ఇచ్చారు, అలాంటి వాళ్ళకి మానీయులు విగ్రహాలు కూడా పెట్టారు కదా. అలా గాంధీ మహాత్ముడికి కూడా ఒక ఘాటు కడుతున్నామని పెట్టండి. ఆల్రెడీ బాపు ఘాటు ఉంది కదా ఇక్కడ. దానికి రంగులేసి దాన్ని పునరుద్ధరించడానికి ఒళ్ళొంగట్లేదు. కానీ ఇప్పుడు కొత్త గాంధీ విగ్రహాలు పెడతాం, ప్రపంచం తలదన్నే విగ్రహాలు. పనికొచ్చిన పనులు చేయండి రా అంటే ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. ఒక పక్క 500 కుటుంబాలు కూల్చి ఏడు చేస్తారు మీరు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కడతాం, అందులో వాళ్ళని అకామిడేట్ చేస్తాం. అలాకున్న అక్కడ జీవన సరళి. మనం ఒక కాలనీ నుంచి మారితే 2 వీధులు 3 వీధులు అవతల పక్క ఇల్లు ఎత్తుక్కుని మారుతారు తప్ప వేగం ఊరు వదిలిసిపోతావా? కొన్ని ఇందిరమ్మ కాలనీలు ఏమైనా నడిబుట్లో పెడుతున్నావా? ఏమిటో ఈ తీరువతెన్నులు లేని ప్రజాప్రభుత్వాలు. అంటే ప్రభుత్వంలోకి వెళ్ళగానే వీళ్ళు ప్రజల సంగతి మర్చిపోయి వీళ్ళ సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు ఎలగబెట్టడానికి ఏంది నాకు అర్థం కావట్లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు అక్కడ మన గాంధీ భవన్ పక్కన ఒక కాలనీ ఉండేది. ఆ బస్తీని తరలించే కార్యక్రమంలో ఇల్లు కంప్లీట్ చేసి ఆయన డీసీఎంలు పెట్టి మొత్తం సామాన్లను తీసుకెళ్ళి ఇందిరమ్మ కాలనీలు కట్టి ఇచ్చాడు. అలాంటి పని చేయండి. అసలు దాన్ని కూలగొట్టం ఎందుకు నాకు అర్థం కాదు. చాలా వింత పోకడలు అమ్మా ఇవన్నీ. గవర్నమెంట్ నాది కాబట్టి ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఎన్నుకొని మీకు ఇచ్చారు. ఆ 240 కుటుంబంలో కాంగ్రెస్కి ఎంతమంది ఓటు వేసి ఉంటారు? 500 మందిలో ఎంతమంది వేసి ఉంటారు కదా. వాళ్ళకి మీరేం సంబంధం చెప్తారు చెప్పండి? కక్షలు కావేశాలు ప్రజల మీద ఏంటండి నాకు అర్థం కాదు. పోనీ ఏమైనా రాజకీయ నాయకులు నేను ఉద్ధరిస్తారట. ఒక పక్క నోరిపితే బూతులు,
వీళ్ళు నాలుగు తిట్టుకుని వాళ్ళని మీరు తిట్టుకుని ఏంది మాకు ఈ పంచాయతీ? ఈ మధ్యలో హైడ్రాని తెచ్చి దొరికినట్టు దొల్ల కూడా పోతారు, అన్ని కామన్ పేర్లు. అలా మురళీమోహన్ గారు ఏమైంది కనుక్కోండి సరే. ఆడైతే పాత తెలుగుదేశం బంధమా ఆ ముసుడైతే, మిగిలిన అందరూ మేమందరూ ఎందుకు పనికిరాలో మీ ఇష్టం పక్కన తెచ్చుకోడేతారా? రే మీ బ్రదర్దే కదా ఇల్లు, హైడ్రా నోటీస్ అంటించింది, కొలగొట్టరు ఇప్పటికీ. ఆ పట్టు ప్రశ్నలు పట్టు సామాన్య ప్రజలకు ఎందుకు ఇవ్వట్లే మీరు? ఇచ్చారా? లేదు. ఇదేంటండి రంగనాథ్ గారు, ఈ ద్వంద్వ వైఖరి నాకు అర్థం కదా. సో పొంగులేటి ఫోన్ చేస్తే కలెక్టర్ ఇది మీ నియోజకవర్గం కాదు అనటం అంటే కాంగ్రెస్ లో అసలు వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది అనుకోవాలా సార్? కాదమ్మా, నియోజకవర్గం కాదు కానీ క్యాబినెట్ మినిస్టర్ కదా, దీని భయపచ్చి ఆయన రెవెన్యూ మినిస్టర్. రెవెన్యూ మినిస్టర్కి బౌండరీస్ ఏంటి నాకు అర్థం కదా. ఎవడో మా సమాధానం చెప్పిన మానవుడు కలెక్టర్ నిన్న ఖమ్మం ఘటనలో కలెక్టర్ చెప్పారు. అసలు నాకు అర్థం కాని విషయం, ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఒక స్టేట్ కి ఉన్న ప్రివిలేజ్డ్ మినిస్టర్స్ లో క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తి అయినా క్యాబినెట్ మంత్రికి నీకు సంబంధం ఏంటని అడిగితే అది బౌండరీ సీట్ నాకు అర్థం కాదు. క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ ఫర్ ఆయన నియోజకవర్గం ఇంకా ఖమ్మంలో ఉంది. బట్టి విక్రమార్క ఓన్లీ మదిరికే పరిమితం అవుతారా, లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి కొడంగల్కి మాత్రమే పరిమితం అవుతారు? ఎవరండి బాబు, ఎక్కడండి డెరాడూన్లో ట్రైనింగ్ అయినప్పుడైనా చెప్పలేదు మీకు క్యాబినెట్ హోదా మంత్రికి ఉన్న డిస్క్రిప్షన్స్? అంటే కాంగ్రెస్ నాయకులు కావాలని ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనుకోవాలా? ఆబ్వియస్లీ అదే అవ్వచ్చు. ఒక పక్క మీరు ఆలోచిస్తే ఇప్పుడు పొంగులేటి గారు లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా కలెక్టర్ గారు సమాధానం చెప్పారంటే చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ వెరీ సర్కాస్టిక్. రేపు ముఖ్యమంత్రి గారికి కూడా అదే సమాధానం ఉంటుందా? ముఖ్యమంత్రి గారి కన్నా క్యాబినెట్ మంత్రుల కన్నా వీళ్ళు తీసి మార్కాలంటే మరి నాకే అభ్యంతరం లేదు. మరి ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది సార్? ఈ ఇంతమంది ఇళ్ళని స్టే ఆర్డర్ ఉన్నా సరే కొలగొట్టింది కాబట్టి ఖమ్మంలో వాళ్ళు స్టే ఆర్డర్లు ఏం పనిచేయట్లేదు కదమ్మా. హైడ్రా మీద కూడా స్టే ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా కోలుకొట్టారు కదా. అక్కడ ఆ ప్రభుత్వం అలాగే ఉంది కదా. విజయవాడలో కాలనీ ఏం చేశారు? స్టే ఆర్డర్లు ఉన్నా సరే కోలుకొట్టారు కదా. కోర్టు ఇంటీరియర్ ఆర్డర్ చూపిస్తున్నారు ఒక పక్కన, అయినా ఒప్పుకోలే కదా. వాళ్ళు పైన చేసిపోయారు. ఏమైంది? రోడ్డు మీద పడింది ప్రజలే కదా. సామాన్య ప్రజలకి ప్రజాస్వామ్యంలో న్యాయం దొరకట్లేదు, ఇది ఫ్యాక్ట్. ఇది గ్రహించాలి ప్రజలు. మాకు జరగని న్యాయం. సో ఫైనల్ గా మరి ప్రజలు ఏం చేస్తే హ్యాపీగా ఏం చేయలేరు. ప్రజల చేతిలో ఏమీ లేదు. ప్రజాస్వామ్యం పేరుకి మాత్రం మనం ఓటేస్తున్నాం, వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి తప్ప వాళ్ళు ఒకసారి పవర్లో కూర్చున్న తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రతి గేమ్కి పావుగా బలవుతున్నారు అంటే సామాన్య ప్రజలే. అంతకనే లేదు. మనలాంటి వాళ్ళని డిబేట్లు పెట్టుకోవడానికి అంతే. మనకి కంటసోస్ తప్ప ఏం లేదు. ఎవ్వరు దున్నపోత మీద జడివని వాళ్ళకి. కలెక్టర్ గారు పొంగులేటి గారికి రెస్పాండ్ అవ్వలేదంటే మనం వ్యవస్థను ఎలా ప్రశ్నిస్తున్నామో కనుక్కోమని ఒకసారి. ఏం అడుగుతున్నామో ఏం సమాధానం వస్తుందో చెప్పమను. ఆ రెండు మాత్రం చెప్పరాలి.